సో డే ఫ్రెండ్స్, మనకు ఈరోజు ఇది హెచ్జిటికి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్. సో క్వశ్చన్స్ ఏ రకంగా వస్తున్నాయి అంచనా వేయడానికి మనకు సహాయపడుతుంది. సో టోటల్గా ఇందులో 160 క్వశ్చన్స్, ఇది హెచ్జిటి తెలుగు మీడియం సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్. ఇందులో అన్ని క్వశ్చన్స్ అన్నీ కలిసి ఉంటాయి. ఒక్కొక్కసారి గమనించవచ్చు మీరు. దయచేసి పెడగాజీ కానీ కంటెంట్ కానీ ఎట్లా ఉన్నాయో అదే మెయిన్ ఉద్దేశం. సో దయచేసి అవసరమైతే మీరు ఫోటో షాట్ తీసుకోండి, ఫోటో స్నాప్ తీసుకొని దయచేసి మీరు డీటెయిల్గా వెళ్ళొచ్చు. ఇక్కడ చూస్తున్నాం మామూలుగా ఫస్ట్ పేజీ లోపల 8 క్వశ్చన్స్ ఇచ్చారు. అందులో మనకు స్టార్టింగ్ లోపల పెడగాజీకి సంబంధించినది. ఇది మామూలుగా ఏంటంటే డి, మామూలుగా సిరీస్ ఏంటంటే డీకి సంబంధించింది బుక్లెట్ కోడ్. సో ఇది ఇప్పుడు వచ్చేది మనకు ఆన్లైన్ కాబట్టి మనకి ఇది ఉండదు. సో చూడండి, ఇక్కడ మన క్వశ్చన్స్ ఏ రకంగా ఇస్తున్నాడు అనేది మెయిన్ పర్పస్. క్వశ్చన్స్ కూడా చదువుకోండి, మీకు వచ్చిన ఆన్సర్స్ చేయండి. ఇక్కడ మనము చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్స్ కానీ 4 క్వశ్చన్స్ ఇచ్చేసి ఒకటి ఆన్సర్ని అడుగుతున్నాడు. నిర్మాణాత్మక మూల్యాంకనంలో తరచుగా ఉపయోగించే మూల్యాంకన పరికరం ఏంటిది? ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్లో ఏది యూజ్ చేస్తామని అంటున్నాడు. 1 మౌఖిక పరీక్ష, 2 ప్రజ్ఞా పరీక్ష, 3 డైరీ, 4 చెక్ లిస్ట్. సో ఈ విధంగా దయచేసి 1కి 2 సార్లు చూసుకోండి. క్వశ్చన్ రాకపోతే వరీ కాకండి, మరొకసారి బ్యాక్ వెళ్ళండి, డిస్కస్ మనసులో అనుకోండి, క్వశ్చన్ ఫ్రెండ్స్ డిస్కస్ చేసుకొని ఆన్సర్ ఏదో కరెక్ట్ ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేసుకోండి. గణిత శాస్త్ర బోధనా విలువల వర్గీకరణలో గణిత శాస్త్రం ఒక ఆలోచన విధానం అని పేర్కొన్న గణిత శాస్త్రవేత్త ఎవరు? గణిత శాస్త్ర బోధనా విలువల వర్గీకరణలో గణిత శాస్త్రం ఒక ఆలోచన విధానం అని పేర్కొన్న గణిత శాస్త్రవేత్త. బ్రెస్లిచ్, 2 యంగ్, 3 యూక్లిడ్, 4 మునిక్. థర్డ్ క్వశ్చన్, ప్రకల్పన పద్ధతి నిర్వహణలో వివిధ పనులను విద్యార్థులకు కేటాయించడం ఏ స్థాయికి చెందుతుంది? సో అందులో స్టెప్స్ ఉన్నాయి. మామూలుగా ప్రాజెక్ట్ పనులను అప్పగించడం అనేది దేనికి సంబంధిస్తుంది? ప్రణాళికను ఆచరించడం, పరిస్థితిని కల్పించడం, మూల్యాంకనం, ప్రాజెక్ట్ ప్రణాళికను తయారు చేయడం. సో ఇందులో వన్ ఆఫ్ ద ఆన్సర్ మీకు తెలిసిందే. వివిధ రేఖీయ చిత్రాలను వాటి లక్షణాలను ప్రదర్శించడానికి, వివరించడానికి చక్కగా ఉపయోగపడే బోధనాభ్యసన సామాగ్రి. రేఖీయ చిత్రాలను ప్రదర్శించడానికి, లక్షణాలను మరియు చక్కగా వివరించడానికి ఉపయోగపడేది ఏంటి? ఫ్లాష్ బోర్డు, ఫిల్మ్ స్ట్రిప్స్, స్లైడు, జియో బోర్డు. సో ప్రవర్తన మార్పును సూచించేవి: 1 గమ్యాలు, 2 ఉద్దేశాలు, 4 సాధారణ లక్ష్యాలు, 4 స్పష్టీకరణాలు. సో బిహేవియరల్ చేంజెస్, ప్రవర్తన మార్పును ఏవి సూచిస్తాయి? గమ్యాల, ఉద్దేశాల, సాధారణ లక్ష్యాలు, స్పష్టీకరణాలు అంటున్నారు. గణిత బోధనాభ్యసన ప్రక్రియలో ఉపాధ్యాయుడు ఉపయోగించేటి వర్క్ బుక్, ప్రశ్నల అనేది పాఠ్యపుస్తకం, సంప్రదింపు గ్రంథం. గణిత శాస్త్రం అవసరమైన నిర్ణయాలను రాబట్టును అనేది నిర్వచించింది ఎవరు? 1 బెల్, 2 బెంజమిన్ ఫియర్స్, 3 డెకార్టే, 4 ఫెవిక్స్ క్లేన్. సో ఇందులో దాదాపు మనకు ఇంకొక కింద చూద్దాం. అన్నీ దాదాపు మల్టిపుల్ ఛాయిస్లో ఇచ్చేసి రైట్ ఆన్సర్ ఏది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. క్రింద చూడండి, క్రింది వానిలో ఏది విజ్ఞాన శాస్త్ర లక్షణం కానిది ఏది? లక్షణం కాదు అంటున్నాడు. జాగ్రత్తగా క్వశ్చన్ చదవాల్సిందే. విజ్ఞాన శాస్త్రం క్రమబద్ధీకరించిన అభ్యసనం. ప్రతి శాస్త్రీయ ప్రవచనానికి ఒక ఖచ్చితం రుజువు ఉండదు. విజ్ఞాన శాస్త్రం ఒక ఉత్పత్తి, విజ్ఞాన శాస్త్రం ఒక ప్రక్రియ. సో ఇందులో సైన్స్ లక్షణం కానిది ఏది? 1కి 2 సార్లు జాగ్రత్త చదివితే ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇక్కడ చూడండి, కానిది ఏది అని ఇస్తున్నాడు. అట్లా ఉంటాయి క్వశ్చన్స్. మెయిన్ పర్పస్ ఏంటంటే టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఎట్లా ఉన్నాయి. శాస్త్రీయ వైఖరి మాపని ఈ క్రింది వానిలో దేనికి సంబంధించినది అంటున్నాడు కదా. 4 ఆన్సర్స్ ఇచ్చారు, దయచేసి చూసుకోండి. సాంకేతిక ప్రత్యామ్నాయ శక్తి వనరుల కోసం చేసిన కృషి దీనికి ఉదాహరణ అని ఇక్కడ 4 ఆన్సర్స్ ఇచ్చారు. సో దయచేసి ఒకసారి చూసుకోండి. సో మీరు కూడా మామూలుగా చూసేటప్పుడు కూడా దాన్ని ఆపుకొని కూడా చూడవచ్చు. పాదరసంతో నింపిన ఖాళీ పెన్సిల్ సీసాను ఉపయోగించి రక్తపోటును కొలిచే పరికరాన్ని తయారు చేయడం దీనికి ఉదాహరణ. 1 కృత్యాత్మక బోధనోపకరణం, 2 దృశ్య శ్రవణ బోధనోపకరణం, 3 ప్రత్యామ్నాయ బోధనోపకరణం, 4 త్రిమితీయ ఉపకరణం. సో దిగువనేయబడిన వాటిలో ఏది విజ్ఞాన శాస్త్ర పాఠ్య ప్రణాళిక నిర్మాణ సూత్రం కాదు? సో ప్రిన్సిపల్స్ ఆఫ్ కరికులంలోకి వెళ్ళి ఇవ్వబడ్డది. సో అందులో కానిది ఏది అంటున్నాడు? ఉపాధ్యాయ బోధనకు ప్రాముఖ్యతనివ్వడం, సృజనాత్మకత సూత్రం, మార్పుకు అనువుగా ఉండడం, కృత్య కేంద్రీకృత సూత్రం. బహుశా ఆన్సర్ మీకు ఐడెంటిఫై ఉండొచ్చు, దిగులు పడాల్సిన అక్కర్లేదు. ఒకసారి ఆన్సర్ వస్తే పికప్ చేసుకోండి, లేకుంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి చెక్ చేసుకోవాలి. చూడండి, ఇది ఒక టైపు. ఇంకొక టైపు చూడండి, ఈ దిగువ జతలను పరిశీలించండి. బాధ్యతను గుర్తించడం, పరస్పర అవగాహన, దేశభక్తినిచ్చాడు. సాంఘిక విలువ, జాతీయ విలువ, ప్రజాప్రభుత్వ సంబంధమైన విలువ. ఇందులో సరైనది ఏది అంటే ఆన్సర్స్ ఇచ్చాడు. 1 2 3, 3 1 2, 2 1 3, 3 2 1. సో
టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఎందుకే ఇక్కడ పికప్ చేసుకోవాలి. ఈ దిగువ పేర్కొనబడ్డ వివరణలను పరిశీలించండి. సాంఘిక శాస్త్రం మానవ సంబంధిత శాస్త్రం. బి సాంఘిక శాస్త్రం తనకు అవసరమగు సమాచారాన్ని సమాజ శాస్త్రాలు, ప్రకృతి శాస్త్రాలు మరియు భాషల నుండి గ్రహిస్తుంది. సి శిశువుని సంపూర్ణ సమాజ జీవనానికి సంసిద్ధం చేయడమే సాంఘిక శాస్త్రం యొక్క ఉద్దేశం. ఇందులో కరెక్ట్ ఆన్సర్స్ ఏవి చూడండి. ఏబిసి 3 రైట్ అంటున్నాడు, ఏబి అంటున్నాడు, బి అంటున్నాడు, ఏసీ మాత్రం. సో ఈ విధంగా క్వశ్చన్స్ డిఫరెంట్ టైప్గా ఉంటాయి. సో మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు మల్టిపుల్గా మనం క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇక దిగువ వివరణను పరిశీలించండి. సో 1, 2, 3 ఇచ్చాడు. కథ చెప్పడం అనేది సహజంగా మనోవైజ్ఞానిక శాస్త్ర సంబంధమైనది. బి కథ చెప్పడం అన్నది కంఠస్థం చేసిన అంశాన్ని అప్పగించినటువంటిది. సి కథ చెప్పడం వలన విద్యార్థులలో ఊహాత్మక శక్తి పెంపొందించబడను. ఇందులో కరెక్ట్ సరైన వివరణలు లేవి. 1 ఏబి, బీసీ, ఏబిసి, ఏసీ. సో చూడండి ఇక్కడ అట్లా ఆ రకంగా క్రిటికల్గా ఆన్సర్స్ అనేటివి మనం కొంచెం అనాలిసిస్ చేసుకొని ముందుకెళ్లాల్సి వస్తుంది. అదేవిధంగా వివరణ దృష్టాంతరం తెలిపిన దాని నుండి తెలియజేయడం అనునవి వరుసగా వివరణ దృష్టాంతరం తెలిసిన దాని నుండి తెలియని దానికి అనడమే వరుసగా అనేది ఏంటిది అని అంటున్నాడు. 1, 2, 3 టెక్నిక్, యుక్తి, సూత్రం, సూత్రం, యుక్తి, టెక్నిక్, యుక్తి, సూత్రం, టెక్నిక్, టెక్నిక్, సూత్రం, యుక్తి. సో దిగువ వివరణలను పరిశీలించండి. మౌఖిక పరీక్షలు చాలా లక్ష్యాత్మకమైనవి. బి లక్ష్యాత్మక పరీక్షలకు భాష అవసరం తక్కువగా ఉంటుంది. పూరించే రకమైన పరీక్షలు చాలా చిన్న సమాధాన ప్రశ్నలను అంశములను భావాలతో పూరించవలసి ఉండును. ఇందులో సరైన వివరణాలు ఇది కరెక్ట్ అయిన ఏంటి అంటున్నాడు. ఏబిసి, ఏబి, బీసీ, ఏసీ మాత్రమే. దిగువ జతలను పరిశీలించండి. మార్కెట్ ప్రదేశాలు, టీ గార్డెన్, ఆర్ట్ గ్యాలరీ. ఆర్థిక అభిరుచి వనరు, చారిత్రక అభిరుచి వనరు, సాంస్కృతిక అభిరుచి వనరు. సో ఇందులో కరెక్ట్ ఏది అని అంటున్నాడు. ఏ మాత్రమే, బి మాత్రమే, ఏసీ మాత్రమే, ఏబి మాత్రమే. ఇట్లా క్వశ్చన్స్ అనేటివి మామూలుగా సో మల్టిపుల్ చాయిస్లో డిఫరెంట్గా ఉంటాయి. సో అందుకే మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు మనం మామూలుగా స్టాండర్డ్ క్వశ్చన్స్ దయచేసి ఖచ్చితంగా మనం ప్రాక్టీస్ చేయాలి. క్వశ్చన్స్ కూడా మనం తయారు చేసుకోవాలి. సో ఈ విధంగా చూస్తున్నాం. మనం రకరకాలు అడుగుతారు మన వాళ్ళు. సరే ఏమంటారంటే కరెంట్ అఫైర్స్లో సరే ఎక్కడికి వెళ్ళి వస్తాయి సార్, 6 నెలలు చూసుకోవాలి, ఎక్కడికి వెళ్ళి చూసుకోవాలంటారు. ఇక్కడికి వస్తుంది చూడండి. ఈ మధ్య జరిగిన ఖేల్ ఇండియా పాఠశాల కార్యక్రమం ఎక్కడ నిర్వహించబడింది కదా, అక్కడ డిఫరెంట్ టైప్ ఇచ్చాడు. నూతన ప్రపంచ సంపద నివేదిక 2017 ప్రకారం అత్యంత సంపద కలిగిన మొదటి 3 దేశాలు ఏవి చూడండి. ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ పురుష సింగిల్స్లో ఫైనల్లో మ్యాచ్లో రోజర్ ఫెదరర్ ఎవరిని ఓడించారు? పర్యావరణ తీరు సూచిక 2018 భారతదేశానికి ర్యాంక్ ఎంత? 18 కదా, 18 అడుగుతున్నాడు ఇక్కడ. సో అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి జూన్ 17న జనహిత ప్రోగ్రాం ఏ జిల్లాలో ప్రారంభించబడ్డది? తెలంగాణలో మొదటి పులుల జనాభా గణాంకాలు ఏ నెలలో జరిగాయి? మిహర్ అనబడే అత్యున్నత సామర్థ్యం గల కంప్యూటర్ వ్యవస్థను ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? హెచ్పిసి. క్రింది వాటిలో జియోస్పేషియల్ వరల్డ్ ఎకనామిక్స్ అవార్డును 2018 పొందిన రాష్ట్రం ఏది? క్రింది వారిలో అత్యుత్తమ పార్లమెంటేరియన్ అవార్డును పొందని వారు ఎవరు? చూడండి అట్లా. సో ఈ రకంగా మల్టిపుల్గా ఇస్తున్నారు. ఇవి జీకే కరెంట్ అఫైర్స్ సంబంధించి మీకు తెలిసిందే. 10 రౌండ్లు 20 వస్తాయి మనకు తెలుసు. 2011 జనాభా గణాంకాల ప్రకారం వార్షిక జనాభా వృద్ధి రేట్ ఎంత? ఈ క్రింది వాటిలో ఏవి గోండ్వానా భూభాగానికి కనెక్ట్ అయి ఉండినాయి? క్రింది వాటిలో ఏ ప్రాంతీయ పార్టీ 2014 లోకసభ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలను పొందింది? ఇక్కడ ఇచ్చారు టీఆర్ఎస్, బీజేడీ, ఏఐడిఎంకే, టీడీపీ. 2014లో. 2017 సంవత్సరంలో క్రింది వాటిలో ఏ రాష్ట్రం తన మొత్తం వెచ్చించిన వ్యయంలో అత్యధిక శాతం నీటిపారుదల రంగంపై ఖర్చు చేసింది? 2017లో. క్రింది వాటిలో ఏది 4 గదులు గుండె కలిగిన జాతికి ఉదాహరణ కాదు, ఎగ్జాంపుల్ కాదు? పిల్లి, పావురం, కప్ప, మొసలి. 33 మానవ శరీరంలో మూత్రపిండాల విధి ఏంటిది? సాలార్జంగ్ అసలు పేరు. ఈ క్రింది భారత రాష్ట్రపతులను క్రమానుగతంలో ఆర్డర్గా రాయమంటున్నాడు. ఫస్ట్ ఎవరు? రాజేంద్ర ప్రసాద్, జాగీర్ హుస్సేన్, వివి గిరి, రాధాకృష్ణన్. సో ఒక ఆర్డర్లా అంటే ఎవరు మొదలు ఆ తర్వాత ఎవరు అనేది. క్రింది విదేశీ యాత్రికులలో వారికి సంబంధించిన దేశాలతో జతపరచమంటున్నాడు. ఇబియన్ బటూటు, మార్క్ పోలో, పీటర్ ముండే, సైద్ అలీ జ్యూస్. 1 ఇటలీ, 2 టర్కీ, ఉజ్బెకిస్తాన్, ఇంగ్లాండ్, మొరక్కో. సో ఇందులో ఆన్సర్స్ కూడా ఇచ్చాడు. ఏది కరెక్ట్ అనేది 1, 2, 3, 4 అని ఇచ్చాడు. భారతదేశంలో మొట్టమొదటిసారి దారిద్ర్య రేఖ సిద్ధాంతాన్ని చర్చించి
చర్చించింది క్రింది వాటిలో ఎవరు? విద్యకు ఆర్థిక శాస్త్రానికి మధ్య గల సంబంధాన్ని గుర్తించిన మొదటి ఆర్థికవేత్త. ఈ సంవత్సరంలో విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చారు. 1980, 1976, 1972, 1975. సో విధంగా 2014-15 నుండి 16-17 వరకు అఖిల భారత జీడిపితో పోలిస్తే తెలంగాణ జీడిపి ఏ విధంగా ఉంది? మానవునిలో దాగిన పరిపూర్ణ దైవత్వం ప్రత్యక్ష అవడమే విద్య అని నిర్వచించింది అరబిందో, ఠాగూర్, వివేకానందుడు, పాణిని. విద్య భావనకు సంబంధించిన శిక్ష అనే పదం సంస్కృత మూలమగు క్లాస్ నుండి గ్రహించబడినది. క్షాస్, అది క్షాస్ అంటే ఏంటిది? బోధించుట, నేర్పుట, నియంత్రించుట, బోధించుట, నేర్పుట మరియు నియంత్రించుట. ఈ దిగువ జతలు పరిశీలించండి. ఇది మన పిఐకి సంబంధించిన బిట్స్ అనేటివి మనకు తెలుస్తూనే ఉంది. కలకత్తా యూనివర్సిటీ కమిషన్, హట్టా కమిటీ, హంటర్ కమిషన్, మెకాలమిన మినిట్స్. ఇందులోపట జత ఏమంటున్నాడు? ఏవి కరెక్ట్ అయిన వాటిని జత ఏమంటున్నాడు? ఇందులో సరైన జతలు ఏవి? ఏడి, బీసీడి, ఏసీ, ఏబీసీ కదా. 79-80లో ఈ ప్రధాన లక్ష్యంతో అనియత విద్య పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇది పర్యావరణ విద్య లక్ష్యం కాదు. పర్యావరణం గురించి అవగాహన, సంపూర్ణ మూర్తిమత్వ వికాసం, పర్యావరణాన్ని గురించి అనుకూల వైఖరి అభివృద్ధి, సమస్యల పరిష్కారం, విలువల వివరణ. మహమ్మదీయుల్లో ప్రప్రథమంగా పిల్లలకు నిర్వహించే విద్యాభ్యాస ఉత్సవాన్ని ఇలా పిలిచారు: తాలీం, బిస్మిల్లా, డార్సో, త్రదీస్, మఖ్తబ్. ఆమ్ల వర్షానికి ప్రధాన కారకాలైన 2 ఆమ్ల ఆక్సైడ్లు. యుఎన్ఈపి విస్తృత రూపం. సమ్మిళిత విద్య దేనికి అనుగుణ్యం? ఈ విద్యా విధాన నమూనాతో కొద్దిపాటి వైఫల్యం గల పిల్లలను తరగతి గదిలో వైఫల్యాలు లేని సమవయస్సుతో కలిపి బోధిస్తారు. ప్రత్యేక పాఠశాల నమూనా, సమైక్య నమూనా, అందరికీ విద్యా నమూనా, సమ్మిళిత విద్య నమూనా. వర్మీ కంపోస్టింగ్ పద్ధతిలో ఇవి కలిసి ఉంటాయి. ఆర్ఎంఎస్ఏ ఈ దిగువ వయో పరిమితి గల విద్యార్థులకు సంబంధించింది. సెకండరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులకు ఆర్ఎంఎస్ఏ ఇచ్చే శిక్షణా కాలం 7 days, 6 days, 5 days, 10 days. దేశమంతరకు ఎన్పి 1986 ప్రకారం ఏకరీతి విద్యా విధానం అమలు చేయటకు అవసరము చట్టాన్ని తయారు చేసే బాధ్యతను ఈ సంస్థకు అప్పగించారు. ఎన్సీఆర్టీ, ఎస్సీఆర్టీ, ఆర్ఐఈ, సిఏబి 3 మాసాలకు పైబడి బడికి వెళ్ళుటకు మానివేసిన 10 సంవత్సరాల పైబడిన బాలికలకు ఈ రకమైన పాఠశాలలు ఉద్దేశించబడ్డాయి. నవోదయ విద్యాలయాలు, బాలికల ఓపెన్ స్కూళ్ళు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, కేంద్ర బాలిక విద్యాలయాలు. పర్యావరణ రక్షణకై హరిత ఇంధనాన్ని అందించడానికి ఉద్దేశించినవి. 92 పృథ్వీ శిఖరాగ్ర సమావేశం ఇక్కడ ఏర్పాటు చేశారు. సో ఇక్కడ ఇచ్చారు. సో ఇట్లా క్వశ్చన్స్ అనేవి మనం తీసుకున్నట్టయితే ఏ లెవెల్లో వస్తున్నాయి అనేది దయచేసి మనం గ్రహించడానికి దయచేసి పాత క్వశ్చన్ పేపర్ ఖచ్చితంగా మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గర క్వశ్చన్ పేపర్ ఉండాలి. 1, 2, 3 ఎన్ని అవకాశం 10. ఒక హల్లుకు 1 కంటే ఎక్కువ హల్లులకు చెందిన ఒత్తులు చేరితే అది. వ్యాకరణ పరిభాష ఖ, మా, చ, ఝ, ట, డ, థ బాలను అక్షరాలు. అట్లని అయితే అనుపదాలు. వైఫల్యం గల పిల్లలను ప్రత్యేక పాఠశాలలో చేర్చడం వల్ల తరచుగా వచ్చే ఫలితం. దీని ద్వారా 1993లో ఎన్సిటి వ్యవస్థాపించడమైంది. ప్రజలెల్లా యోచించి నిజమేదో గ్రహించి మంచి చెడులా విభజించి చూడగవలెను అన్న గేయ రచయిత రాయపురోలు సుబ్బారావు, రామా చంద్రమౌళి, గురజాడ అప్పారావు, రామగౌడు. పశువు, కేసరి అనే పదాలకు నానార్థాలు. సెలయేరు, ఒకానొక అనే పదాలతో సంధి జరగడాన్ని వరుసగా పిలుస్తాం. అంఘ్రి, యవీయుసుడు పదాలకు అర్థాలు. మళ్ళీనాథ సూరి నైషిదానికి శిశుపాల వదలకు రాసిన వాక్యాలు వరుసగా. చేతులు కడుక్కో, నేను ఉన్నత చదువు చదవగలను అన్న వాక్యాలు వీనికి చెందినవి. ఇక్కడ 4 అర్థాలు ఇస్తున్నాడు, 4 ఇచ్చాడు. సో చూడండి. యమకం అనే అలంకారానికి లక్షణం. అమలోదాత్తం, దరిదాపు అను సమాస పదాలకు విగ్రహవాక్యాలు. సో పదాలకు ప్రకృతి పదాలు. ఈ గ్రంథంలో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో వరుసగా ఒక సూర్యగ్రహణం, 2 సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు ఉంటాయి. 4వ గణం మొదటి అక్షరం యతి మైత్రి చెల్లుతుంది. ప్రాస నియమం లేనిది. 1 ఆట వెళ్ళేది, 2 తేటగీతి, 3 సీసం, 4 కందం. గోధుమ పిండిని అర్థాన్నిచ్చే తెలంగాణ పదం. కొట్టిన పిండి అనేది దేనికి చెందినది?
భాగనం తాగనం వరుసగా ఇన్ని అక్షరాల గణాలు విప్లభావాలు నాలో వర్ధిల్లాయి అనే కర్తరి వాక్యానికి సరైన కర్మిని వాక్యం. గ్రాంధిక వ్యవహార భాషోద్యమాల్లో భాగంగా వెలువడిన గ్రామ్యవాద విమర్శనం అనే గ్రంథాన్ని రచించిన వారు. ఇక్కడ 4 పేర్లు ఇచ్చారు. సమ్టైమ్స్ రిమైనింగ్ డాష్ కామ్ ఈజ్ డాష్ బెస్ట్ మెడిసిన్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లం. నో ఆర్టికల్ ద అంటే అక్కడ అందులో ఆర్టికల్స్ నింపాలి కదా. నో ఆర్టికల్ ద నో ఆర్టికల్ ఏ ద నో ఆర్టికల్ ఏ అందులో ఏది ఫిలప్ చేస్తారని అడుగుతున్నారు. సమ్టైమ్స్ రిమైనింగ్ కామ్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లం. రిమైనింగ్ అనేది అక్కడ రిమైనింగ్ కామ్ అనేది ఉంది కదా, దానికి ఆర్టికల్ లేదా ఏ కామ్ అంటామా. సో అట్లా ఆర్టికల్స్ మీద ఇచ్చాడు. ద సబ్జెక్ట్ ఆఫ్ పాలిటిక్స్ క్రాప్డ్ డాష్ ద కోర్స్ డాష్ కన్వర్జేషన్ అవి ఫిలప్ చేయమంటున్నాడు. ఇన్ అప్ విత్ అప్ ఇన్ అప్ కదా. బై ద ఎండ్ ఆఫ్ ద మంత్ భరద్వాజ్ డాష్ బిజినెస్ ఇన్ ముంబై ఫర్ 20. బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్ భరద్వాజ్ హైస్ బీన్ డూయింగా విల్ బీ డూయింగా విల్ హ్యావ్ బీన్ డూయింగా విల్ డూయా టెన్సెస్ కింద వస్తున్నట్టు అనిపిస్తుంది. ఇఫ్ సమ్ డాష్ మే ఐ వుడ్ ఇన్ఫార్మ్ పోలీస్ ఇమ్మీడియట్లీ. ఇఫ్ సమ్ వన్ ట్రై టు చీట్ ఐ ట్రైడ్ టు చీట్ విల్ ట్రై టు చీట్. సో ఇక్కడ ఏది రైట్? డాష్ ప్రాజెక్ట్ ఈజ్ నాట్ ఎ సింపుల్ అండ్ ఈజీ థింగ్ అండ్ ఇట్ రిక్వైర్స్ పర్మిషన్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్. ఏ ప్రాజెక్ట్ ఈజ్ నాట్ ఎ సింపుల్ undertaken. Dash I have been searching for the last 10 minutes is very interesting. So అందులో ఏంది? the book for which, the book with which, the book in which, the book of which. Dash yesterday when you were at the office. So 4 ఇచ్చాడు ఫిలప్ చేయమంటాడు. Find out the appropriate positive degree for the following sentences from among the 4 options given. 7 Habits of Highly Effective People is the best book I have ever read. సో అందులో 4 ఇట్లా ఏదో ఫైండ్ అవుట్ చేయమంటాను. ఫైండ్ అవుట్ ద అప్రాప్రియేట్ కంపారిటివ్ డిగ్రీ ఫర్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అమాంగ్ ద 4 ఆప్షన్స్. సమ్ అదర్ బాయ్స్ ఇన్ ద టీమ్ ఆర్ ఎట్లీస్ట్ యాజ్ టాల్ యాజ్ వినీత్. ఫైండ్ ద అప్రాప్రియేట్ రిపోర్ట్ స్పీచ్ ఫర్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అమాంగ్ ద 4 ఆప్షన్స్. వేర్ ఐ హ్యావ్ టోల్డ్ యూ ఈజ్ ట్రూ సెడ్ శైలజ టు హర్ సన్. 4 ఆన్సర్లు ఏది? So find out the correct report speech for the following sentence among the 4 options. The station house officer said to the assistant, do what I say. So daniki cheyamantunnadu. The workers have decided to dash their manager tomorrow in view of the fall in production due to technical snag. So decided to call off, kalapana, kalana, call off. Find out the grammatically correct sentence among the following 4 options. Correct ఏది చూడమంటున్నాడు. Find out the correct possessive voice for the following sentence among the 4 options. What does Rahul write on the notice board every day? Then passive voice ఏదో కరెక్ట్ చేయమంటున్నాడు. Dash water that there is in the car is dirty and is not for drinking. Little, a little, the little, a few. Find out the meaning of the underlining word in the following sentence among the 4 options. We were shocked for his fortitude despite the loss of entire property. Patience, pleasure, command courage, agree response. Find out the opposite meaning of the underlined word in the following sentence among the 4 options. She is the prudent housekeeper. Everything is placed in order. దానికి అపోజిట్ వర్డ్ అంటున్నాడు. బోత్ మై ఆర్ ఫేమస్ డాక్టర్ ఇన్ హైదరాబాద్. బ్రదర్ ఇన్ లాసా, బ్రదర్ ఇన్ లా, బ్రదర్స్ ఇన్ లాస్. సో ఇది మ్యాథమెటిక్స్ రిలేటెడ్గా ఇచ్చాడు, దయచేసి కొంచెం చూసుకోండి. సో 95, 96, 97, 98, 99, 100, 101, 102 కదా. ఇవన్నీ కూడా మ్యాథమెటిక్స్ రిలేటెడ్గా క్వశ్చన్స్ ఉన్నాయి, దయచేసి చూసుకోండి. కరెక్ట్ ఆన్సర్స్ ఏవో కూడా దయచేసి మీకు చూసుకోండి. అదేవిధంగా 103, 104, 105, 106 ఇవన్నీ మ్యాథమెటిక్స్ రిలేటెడ్ క్వశ్చన్స్గా మనం
గమనిస్తున్నాం. 107, 108, 109 కదా. చూడండి ఆటోమేటిక్గా ఆన్సర్స్ కూడా అంటే మామూలుగా ఒకటే ఆన్సర్ ఇస్తలేడు. ఏ మాత్రమే సత్యం, బి మాత్రమే, ఏబీలు 2 అట్లా ఇస్తున్నాడు. జతపరచడం కూడా ఇస్తున్నాడు. ట్రిపీజియం, తెచుర్బుదం, రాంబస్, సెక్టార్ అని చేసి వాటికి ఇస్తున్నాడు ఫార్ములాస్. అవి కరెక్టేవో ఫైండ్ అవుట్ చేసి పెట్టమంటున్నాడు. అదేవిధంగా జతపరచము కూడా ఇచ్చాడు. ఇందులో జతపరచము సమూహం 1, 2. సో ఇట్లా డిఫరెంట్ వేస్లో మనకు ఉంటాయి. జతపరచము లిస్ట్ 1 లిస్ట్ వానపాము, సాలీడు పాము, టిక్రోగా గ్రామ. సో అనేది 1, 2, 3, 4 ఇచ్చేస్తాడు. వాటిని మ్యాచ్ చేయమని సరైన మ్యాచింగ్ ఏదో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఒక కుటుంబం నెలవారీ బడ్జెట్ ఈ విధంగా ఉంటుంది. ఆహారానికి 1500, విద్యకు 750, ఇతరులకు రూపాయలు 2250 మరియు పొదుపునకు 4500. దీనిపై పై చిత్రంగా చూపించదలసినచో విద్యను సూచించి సెక్టార్ కోణం ఎంత. చూడండి క్రింది వాటిలో తప్పు సమాధానాన్ని గుర్తించమంటున్నాడు. తప్పు సమాధానం తల్లి వేరు ప్రధాన వేరును మరియు పార్శ్వవేరును కలిగి ఉంటాయి. పీచు వేర్లు ప్రధాన వేరును కలిగి ఉండక అన్ని ఒక రకమైన వేరును కలిగి ఉండును. ద్విదళ బీజ మొక్కలు పీచు వేలను కలిగి ఉంటాయి. వేళ్ళు నీటిని శోషించుకుంటాయి. ఇందులో రాంగ్ ఆన్సర్ ఇది. రాంగ్ వన్ ఏది అని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. క్రింది వాటి నుండి పైనుండి కిందికి వరుస క్రమంలో అమర్చండి. కంటి ఎముక, పకటెముకలు, తోడ ఎముక, శ్రోణి మేకల ఆర్డర్లుగా. క్రింది వాటిలో తప్పుడు సమాధానాన్ని గుర్తించమంటున్నాడు. రాంగ్ ఆన్సర్. పట్టు మాతులను అమ్ము కేంద్రాలను గ్రైనేజ్ అంటారు. పట్టు మాతు డింబకం కేటర్ పిల్లర్ అని పిలుస్తారు. పరిమాణంలో పెద్దగా ఉన్న పట్టు పురుగులను జాడీల్లో ఉంచుతారు. కేటర్ పిల్లర్ తన చుట్టూ అల్లుకున్న వలను కుక్కున్ అంటారు. ఇందులో రాంగ్ ఆన్సర్ ఏది? తప్పుడు సమాధానాన్ని గుర్తుపట్టమంటున్నాడు. సో దత్తూర పుష్పానికి సంబంధించి క్రింది వాటిని పరిశీలించి వీటిలో ఏ ప్రవచనం సరైనవో ఎంచుకోమంటున్నాడు. కరెక్ట్ ఏవి? ఏబిసిడి ఇచ్చాడు. అందులో ఇప్పుడు ఏబీ కరెక్టా, బీసీ కరెక్టా, ఏసీ కరెక్టా, బీడీ కరెక్టా? జతపరచు. ఏ పరాన్నజీవి మృతకళేబరాలు, నత్రజని లోపం కలిగి భూమిలో పెరిగే మొక్క, లెగ్యుమినేసి కుటుంబం, సహజీవనం, యుట్రిక్లేరియా, పొతికాహార్లు, కస్క్యూటా. సో వీటిని జతపరిచి కింద ఏ జత కరెక్ట్ అయింది? 1, 2, 3, 4. గ్లాస్ క్లీనర్లు ఉపయోగించే రసాయనం. క్రింది వాటిలో ఏ మూలకాన్ని సన్నని తీగలుగా సాగతీయవచ్చు? పెట్రోలియం రిఫైనింగ్ ఆయిల్స్గా ఏర్పడే ఉత్పన్నాలు ఇచ్చాడు. అందులో 4 ఇచ్చేసి ఏ రేటు, ఏబీ రేటు, బీసీడీ రేటు, ఏబీడీ అంటున్నాడు. ఒక ఘన పదార్థాన్ని వేడి చేయగా ద్రవ రూపంలో రాకుండా నేరుగా వాయుస్థితిలో మారే ప్రక్రియను ఏమంటారు? బాష్పీభవనం, ద్రవీభవనం, ఉత్పతనం, సాంద్రీకరణ. సో ఈ విధంగా మామూలు ఒక 123, 124 కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు. సో జనరల్గా చూస్తే మనకు కెమిస్ట్రీకి సంబంధించిందిగా కనబడుతుంది. క్రింది వాటిలో ఏ వాయువు వాతావరణంలో 3/4 ఉంటుంది? 3/4 ఎక్కువ ఉండే వాయువు ఏది? ఆక్సిజన్, నైట్రోజన్, హైడ్రోజన్, ఆర్గాన్. ఒక కాంతి కిరణం సమతల దర్పణం ఉపరితలంలో 30 degrees కోణం చేస్తూ పతనం చెందితే దాని యొక్క పరావర్తన కోణం ఎంత ఉంటుంది? సో 127. ఒక వస్తువు యొక్క జడత్వం దీనిపై ఆధారపడి ఉంటుంది. తయారైన కుండను సరైన ఆకారం వచ్చేలా చేయుటకు కుమ్మరి ఉపయోగించేది ఏంటి? ఆవం, సారే, సలప, పలుగురాయి. ఏకాంక ద్రవ్యరాశి గల పదార్థ ఉష్ణోగ్రతను 1 degree పెంచడానికి కావాల్సిన ఉష్ణశక్తి ఏమంటారు? వి ధ్వనివేగం ఇచ్చేసి అయితే వాటి మధ్య సంబంధం శబ్ద తీవ్రత ఈ భౌతిక రాశిపై ఆధారపడి ఉంటుంది. క్రింది వాటిలో హరప్పా ప్రజలు పండించిన ముఖ్యమైన పంట కానిది ఏది? 4 అందులో కానిది ఏది అంటున్నాడు. కింద జతపరచమంటున్నాడు. మండల పరిషత్, పోలీస్ స్టేషన్, మండల రెవెన్యూ కార్యాలయం, బ్యాంక్ అని మళ్ళీ 4 కూడా ఇచ్చాడు. రైతులకు రుణాలు ఇస్తుంది. రోడ్లు, నీటిపారుదల సౌకర్యాల నిర్మాణం, మరమ్మతులు, జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను మండల స్థాయిలో అమలుపరుస్తుంది. భూ సంబంధిత తగాదాలను పరిష్కరిస్తుంది. ప్రజలతో మంచి సంబంధం 5 ఇచ్చాడు ఆన్సర్లు, కానీ 4 మ్యాచ్ చేయమంటున్నాడు. సూర్ సిక్కాలు ముద్రించి చలామణి చేసిన స్థానం ఏది? గౌతమేశ్వర దైవాలయం ఉన్న ప్రాంతం. గోదావరి నదిని వేరు చేయని జిల్లాలు. క్రింది వాటిలో జతపరచండి. తాటిపాముల, వెల్తూరు, సంకిరెడ్డిపల్లి, కాకనాయపల్లి. కృష్ణ సముద్రం, శంకర సముద్రం, వీర సముద్రం, రామసముద్రం, గోపాల సముద్రం. కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. క్రింది అంశాలను పరిశీలించండి. క్రింది వాటిలో గొలుసుకట్టు చెరువులు ఉన్న గ్రామం ఏది? క్రింది అంశాలను పరిశీలించండి. ఈ అంశాలలో సరైనవేవి కదా, అవన్నీ చదవమంటున్నాడు. కరెక్ట్గా ఫైండ్ అవుట్. క్రింది వాటిలో ఆఫ్రికా ఖండంలో సముద్ర తీరంలో లేని ఒక దేశం. గాంధీజీ సొంతంగా చేపట్టిన రాజకీయ కార్యక్రమాలను
కాలానుగుణంగా అమర్చండి. ఖేడా నిరసనలు, ఖిలాఫత్ ఆందోళన, చంపారణ్ ఆందోళన, రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా సత్యాగ్రహం. ఆర్డర్ ఫస్ట్ ఏది, సెకండ్ ఏది, థర్డ్ ఏది, ఫోర్త్ ఏది అట్లా. క్రింది వాటిలో గల ప్రసిద్ధ సంస్కృత నిఘంటువు ఏది? అమరకోశం, మృచ్చకటికం, అష్టాధ్యాయ, అభిజ్ఞాన శాకుంతలం. క్రింది భక్తి ఉద్యమకారులను వాటి కాలానుగుణంగా అమర్చండి. కంచర్ల గోపన్న, బసవన్న, తాళ్లపాక అన్నమాచార్య, చైతన్య మహాప్రభు. అవి వాటిని కాలానుగుణంగా అమర్చమంటున్నాడు. ఆర్కాట్ ప్రాంతంలో 1764 నవాబు అన్వరుద్దీన్ ఖాన్ సైన్యాలు ఓడించిన వారు ఎవరు? సైన్యాలను. ఇక లాస్ట్ చూద్దాం, చివరి పేజీ 146 ఉన్నట్టుంది, ఇంకా 160 వస్తాయి. క్రింది అంశాలను పరిశీలించండి, అదేవిధంగా సరైనవేవి క్రింది వాటిలో జతపరచండి. లోకసభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, రాష్ట్రపతి, గ్రామ పంచాయతీ, వార్డు మెంబర్. కనీస వయస్సు 21, 25, 30, 35. కరెక్ట్ ఇవి అంటున్నాడు. క్రింది వాటిలో జతపరచండి. రావి నారాయణ రెడ్డి, ముగ్ధుం మొయ్యుద్దీన్, ఆరుట్ల రామచంద్రారెడ్డి, బద్దం ఎల్లారెడ్డి. సో ఈ విధంగా 4 ఇచ్చాడు, అవి కరెక్ట్ జత ఏమంటున్నాడు. ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే ప్రాథమిక స్థాయిలో విద్యార్థులు కథలు, గేయాలను పాడించగలగడం, ఆత్మకథలు, నినాదాలు రాయించగలుగుట, నాటకీకరణం చేయగలుగుట మొదలగు అభ్యసన సూచికలు ఈ విద్యా ప్రమాణానికి సంబంధించినవి. అకాడమిక్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో తెలుగుకు సంబంధించిన అకాడమిక్ స్టాండర్డ్స్ మీద ఇచ్చింది క్వశ్చన్ ఇది. ప్రాథమిక స్థాయి విద్యార్థులు కథలు, గేయాలను పాడించగలగడం, ఆత్మకథలు, నినాదాలు రాయించగలగడం, నాటకీకరణం చేయగలగటం మొదలగు అభ్యసన సూచికలు ఈ విద్యా ప్రమాణానికి సంబంధించినవి. 1 పదజాలము, 2 స్వీయ రచన, 3 సృజనాత్మకత, 4 అర్థం చేసుకొని చెప్పడం రాయడం. ఉన్నత స్థాయి విద్యార్థుల్లో వైయక్తిక పఠనాశక్తిని పెంచి వారికి ఆనందానుభూతిని కలిగించి మౌనపఠన సామర్థ్యాన్ని పెంచే పఠనం, క్షుణ్ణ పఠనం, విస్తార పఠనం, సామూహిక పఠనం, ప్రకాశ పఠనం. ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం అపెప్ 6 సూత్రాలు ఒకటైన వైయక్తిక పని, జట్టు పని, తరగతి మొత్తం పనిని ప్రోత్సహించడం ఈ బోధనా పద్ధతికి చెందుతుంది. నియోజన, క్రీడా, బహుళ తరగతి విధానం, బోధన, కృత్యాధార పద్ధతి. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను సాధించడానికి గాను భాషోపాధ్యాయునిచే రూపొందించబడే ప్రణాళికలలో చేరనిది సంస్థాగత ప్రణాళిక, యూనిట్ ప్రణాళిక, పీరియడ్, వార్షిక. ఓహెచ్పి ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ ఈ రకానికి చెందిన బోధనోపకరణం. దృశ్య, శ్రవణ, దృశ్య ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల కోసం వినియోగించే దృశ్య శ్రవణ. నిర్మాణాత్మక మూల్యాంకనంలో పిల్లలు సిద్ధపరిచే పోర్ట్ఫోలియోలు, నియోజనాలు భాగమయ్యేది. 1 ప్రాజెక్ట్ పనులు, 2 లఘు ప్రశ్నలు, పిల్లలు రాసిన అంశాలు, పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందన ఇందులో వస్తాయి చూడండి. ఇక లాస్ట్ వన్ ఆల్మోస్ట్ ఇన్ 1792 చార్లెస్ గ్రాంట్ కేమ్ టు ఇండియా అండ్ రోట్ హిస్ treatise. The first blueprint on English education was prepared by Charles Grant. 4 ఇచ్చాడు, ఏ స్టేట్మెంట్ అనేది పికప్ చేయాలి. ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ వర్ స్టార్టెడ్ డ్యూరింగ్ ద పీరియడ్. ఎప్పుడు స్టార్ట్ అయ్యాని ఇస్తున్నాడు. మెకాలే వాంటెడ్ ఏ క్లాస్ పీపుల్ హూ షుడ్ బి బ్రిటిష్ ఇన్ బ్లడ్ అండ్ కలర్ బట్ ఇంగ్లీష్ ఇన్ టేస్ట్ అండ్ ఇన్ ఒపీనియన్స్. అట్లా 4 స్టేట్మెంట్లు ఏది రైట్. Dash emphasizes reading for meaning and enjoyment rather than accurate decoding. Which of the following statement not related to communicative language teaching among the options? In a multigrade classroom. అందులో ఏంటిది 4 స్టేట్మెంట్లు ఇచ్చాడు. దయచేసి అవి చూసి కరెక్ట్ ఏదో డిసైడ్ చేసుకో. ఈ విధంగా క్వశ్చన్ పేపర్ ఎడ్జిటీకి సంబంధించింది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ను దయచేసి మీకు అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. దయచేసి వీటిని మీరు ఒకసారి చూసుకోండి, చెక్ చేసుకోండి. అదేవిధంగా తీసుకున్నట్టయితే మామూలుగా ఇది తప్పనిసరి ఒక పేపర్, ఎన్ని వీలైతే అన్ని పేపర్ దగ్గర ఉంచుకోండి, టాపిక్ చదవండి. క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు చాలా ఇంపార్టెంట్, ఎలా ఆన్సర్ ఇవ్వాలి. చాలామంది కూడా అడుగుతున్నారు సార్ 160 క్వశ్చన్స్ ఉంటాయి మనకు తెలిసిందే. సో 160 క్వశ్చన్స్ 150 మినిట్స్లోనే మనం చేయాలి. ఇక్కడ చూడండి 150 మినిట్స్, టైం కూడా చూడండి 150 నిమిషాలు, డ్యూరేషన్ 150 నిమిషాలు, మార్క్స్ 80 మార్కులు, క్వశ్చన్స్ 160. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. తప్పనిసరిగా వీటిని మనం ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ అనేవి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. అన్నీ ఒకేసారి చూడాల్సిన అవసరం లేదు, బట్ ఒకసారి చెక్ చేస్తే మనకు ఏ లెవెల్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు. క్లాస్ 1 to 10th మనకు ఎడ్జిటీలో అడిగే బిట్స్, క్లాస్ 1 to 10th. పెడగాజీ కూడా డిఎడ్కి సంబంధించిన పెడగాజీ ఖచ్చితంగా చూడాలి మనం. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 2 ఉన్నాయి. దయచేసి ఎవ్రీ మార్క్ వెరీ వాల్యుబుల్
ఫైనల్ కౌంటింగ్లో చాలా వాల్యుబుల్ అవుతున్న విషయం మీకు తెలిసిందే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఏమైనా డౌట్స్ ఉంటే 9949038628 కాల్ చేయొచ్చు, లేదా మెసేజ్ కూడా మీరు పెట్టచ్చు మనకు. థ్యాంక్ యూ అండి.